బడ్జెట్ పైన చర్చ, బడ్జెట్ ప్రసంగాన్ని ప్రతిపక్ష హోదాలో ఆయన ఎవరు హరీష్ రావు గారు చర్చని ప్రారంభించారు. యాక్చువల్ అక్కడ కేసీఆర్ సభ ఆ చర్చను నిన్న ప్రారంభించాల్సి ఉండే. మనోడు అసలు ఇంట్లోకెళ్ళే బయటకు వెళ్తలేడు. నా ఎస్సీ వర్గీకరణకు లేదు, నా బీసీ కులగణనకు సంబంధించిన అంశం మీద లేదు, నా ఎస్సీ మన బీసీల 42% రిజర్వేషన్లకి అసెంబ్లీ చేసిన తీర్మానంలో ఆయన పాత్ర లేదు, చివరికి బడ్జెట్ లో లేదు. మొన్న ఎందుకు వచ్చిండే ఫస్ట్ రోజు గవర్నర్ ప్రసంగం రోజు అంటే 60 రోజులు దాటితేనో 3 నెలలు దాటితేనో ఆయన సభ్యత్వం రద్దు చేయబడుతుంది, ఉడవిక్తారు. ఎమ్మెల్యేగా ఉడవిక్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. సో రాష్ట్రంలో పెద్ద వార్త అవుతుంది, దేశంలో పెద్ద వార్త అయితే ఇజ్జత్ పోతుంది. ఆ ఇజ్జత్ పోకుండా ఉండడానికి ఇప్పుడు గతంలోనంటే ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉంది. ఒక 2 ఎంపీలను పెట్టి పార్లమెంట్ లో సంతకాన్ని ఫోర్జరీ చేయించిండు. 3 నెలలు పోకపోతే వాళ్ళు ఏదో పెట్టి వచ్చారు సంతకం. ఇప్పుడు అట్లా కుదరదు. అసెంబ్లీ లోపలికి పోతేనే అటెండెన్స్ పడ్డట్టు. అందులో దట్టు స్టేట్ లో, అదంటే పార్లమెంట్ లో కాబట్టి ఎవరు చూస్తారు ఎవరు లేదు, అది ఎవరు పెద్దగా ఫాలో కాదు. ఇప్పుడు స్టేట్ కదా, అందులో గతంలో ముఖ్యమంత్రి చేసిన ఆయన కదా. ఇక గవర్నర్ ప్రసంగంలో వచ్చి ఇక అద్దాలు పెట్టుకుని ఏదో చదివినట్టుగా బిల్డప్ ఇచ్చి అవతల పడ్డాడు. ఇక మళ్ళీ వస్తే ఒట్టిగా